ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా ఏదో ఒక దాంట్లో ఇరికించి ఇబ్బందులు పెట్టినా అంబేద్కర్ వాగడం ఆగదన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రిది నీచమైన చరిత్రని వ్యభిచార చరిత్ర అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు రాత్రి దొంగల్లా వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని, వాళ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు మధు. అంబేద్కర్ విగ్రహం తమదని, విగ్రహం గద్దె తమదని కొందరు దొంగతనంగా ఆవిష్కరించారని ప్రశ్నించారు. వారి విగ్రహాన్ని, వారిని ప్రేమించే వాళ్ళని పోలీస్ ఆంక్షలు పెట్టి ఇవాళ ఇక్కడ ఉన్న సిఐని అడుగుతున్నా, నిజంగానే మీకు రాజ్యాంగం అర్థమై ఉంటే, మీ రాజ్యాంగాన్ని అనుసరించి మీకు పోలీసు ఉద్యోగం ఉన్నదని మీరు భావించి ఉంటే, రాత్రి ఏదైతే దొంగలాగా వచ్చిన ఈ బుర్గం తీసినటువంటి దొంగల మీద కేసు పెడితే మీరు నిజమైన ప్రజాస్వామ్యవాదులు అవుతారు. ఏ విధంగా వాళ్ళు వస్తారు? ఎందుకు 144 సెక్షన్ ఉండాలి? కనుక ఇవాళ దానికి జవాబు చెప్పాలి సిపి గారు కావచ్చు, మంత్రి కావచ్చు, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాలాంటి సీనియర్లు తెలుస్తుంది నీ తండ్రి చరిత్ర ఏందో. ఆయన స్పీకర్ గా వచ్చే వరకు చినిగిపోయిన లాల్చీలతోటి ఆర్టీసీ బస్సులు వచ్చి పోయిన విషయం మాకు మాత్రమే తెలుసు. అదే నిన్నటి వరకు కమాన్పూర్ లో కావచ్చు, ఎక్కడెక్కడనో మేము విగ్రహాలు ఓపెన్ చేయలేదా? గౌరవంగా ఓపెన్ చేసినామా? ఈ విధంగా 144 సెక్షన్లు ఉండేనా? అంటే మేము ఓట్లేసి నీకు అధికారం ఇస్తే మా కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసినటువంటి మా మహనీయులను మేము గౌరవంగా, మా విగ్రహం మాది, ఆ గద్దె మాది, ఈ ఊరు మాది, అసలు మీరే వడరా నాకు అర్థమైతే లేదు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎస్సీల కోసమే రాజ్యాంగం రాయలేదని, అందరి కోసం రాశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్ళు ఇష్టారీతన మాట్లాడుతున్నారని అన్నారు. ఈరోజు అంబేద్కర్ వాదం తొక్కిపెట్టవచ్చు, భవిష్యత్తులో తెలుసుకుంటారని చెప్పారు. 82% ఉన్న బహుజన వర్గాలకు రాజ్యాధికారం రావాలన్నారు. నీతి నిజాయితీ ఉంటే ఎందుకు విగ్రహం పెట్టలేదని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. చిన్న గ్రామం, మారుమూల గ్రామం పెంచుకలపేట, ఇక్కడ 144 సెక్షన్ పెట్టాలనేటువంటి ఆలోచన రావచ్చునా? అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టింది మొదలు భారతదేశానికి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినప్పటికీ కూడా ఈ అవమానాలు తప్పలే. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది. యావత్ రాజ్యాంగాన్ని రాసిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే, నువ్వు ఒక్క ఎస్సీలకు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ఆధారంగా చేసుకొని మిగిలినంత పోనియా? ఇలా మహిళల హక్కులు ఏడికెళ్ళొచ్చినాయి. అంత గొప్పగా ఎదిగినటువంటి, అన్ని పుస్తకాలు చదివినటువంటి, ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి నాయకుడు కూడా ప్రపంచంలో లేడని ఇతర దేశాలు గర్విస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి మన దేశం, మన కోసం గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మరి ఈ నేతను, ఈ మహనీయుల్ని మనం ఎంత గొప్పగా చూడాలనో అది వదిలిపెట్టి ఇలా ఈ రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి వాళ్ళు, ఈ రాజ్యాంగం ద్వారానే గొప్పగా ఇలా సమాజంలో గొప్ప వ్యక్తులుగా విలసిల్లుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఇష్టానురీతిగా మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే చాలా బాధ అవుతుంది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెంచికల్పేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండగా ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు కొంతమందితో కలిసి హుటాహుటిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పెంచికల్పేట గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.